ఐపీఎల్ ప్రేములకైతే ఒక గుడ్ న్యూస్ అండి. ఐపీఎల్ పూర్తిగా ఆగదు. ఐపీఎల్ మళ్ళీ దాదాపు 17 మ్యాచ్లు, 18 మ్యాచ్లు ఉన్నట్టున్నాయి. ఆ మ్యాచ్లు అయితే మళ్ళీ జరుగుతాయండి. కాకపోతే కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. పాకిస్తాన్, ఇండియా యుద్ధం కూడా ఆగినట్టుంది. వాళ్ళు ఏదైతే కాల్పుల విరమణ అయితే చేసుకున్నట్టున్నారు ఒప్పందం ఇండియా, పాకిస్తాన్. మరి దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మ్యాచ్లు త్వరలోనే స్టార్ట్ అవుతాయి. పూర్తిగా మ్యాచ్లు అయితే ఆగలేదండి. మళ్ళీ మ్యాచ్లు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ ఎడిషన్ ఏదైతే ఉందో ఐపీఎల్ 2025 ఎడిషన్ అయితే కంప్లీట్ చేస్తారు. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని క్లారిటీ లేదు. లేకుంటే ఏదైతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్న కొన్ని గుజరాత్లో అహ్మదాబాద్ కావచ్చు, లేకుంటే అమృత్సర్, మనం పంజాబ్ దగ్గర ఉన్న ఇది మొహాలీ స్టేడియం కావచ్చు, కొన్ని స్టేడియాల్లో ధర్మశాల కావచ్చు, ఇవన్నీ కొన్ని స్టేడియాల్లో అయితే కొంచెం మ్యాచ్లు ఆగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి షిఫ్ట్ చేస్తారు. లక్నోకో లేకుంటే హైదరాబాద్కు ఎక్కడో చోట షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసి వాటి మ్యాచ్లు అయితే కొనసాగించవచ్చు. లేదా ఇది మొత్తం సైలెంట్గా అయిపోయిందంటే మటుకు యాజ్ యూజువల్గా సేమ్ ప్లేస్‌లోనే మ్యాచ్‌లు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడైతే కొంచెం ఇబ్బంది కలిగే విషయం ఏంటంటే ఫారెన్ ప్లేయర్స్‌కి కొంచెం ఇబ్బంది కలగొచ్చు. లేకుంటే వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ ఏదైతే మ్యాచ్ ఉందో దాని ప్రకారం వాళ్ళైతే షెడ్యూల్ ప్రకారం వాళ్ళ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని ఉండొచ్చు. మరి ఆ ప్రకారం అయితే కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 18 మ్యాచ్‌లు ఆడే ప్లేయర్స్, లేకుంటే ఫైనల్‌లో, సెమీఫైనల్స్ ఆడే ఏదైతే మ్యాచ్‌లు ఉన్నాయో నాకౌట్ మ్యాచ్‌లు, వాటిలో కొంతమంది ఫారెన్ ప్లేయర్స్ ఉండకపోవచ్చు. అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది కదా! వాళ్ళ కాంట్రాక్ట్ పూర్తయిపోతుంది. వాళ్ళ సొంత దేశాలకు ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఫారెన్ ప్లేయర్స్ కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం తప్ప మ్యాచ్‌లు అయితే మళ్ళీ ఈ 2025 ఐపీఎల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారనిపిస్తుంది నాకైతే. ఇప్పుడున్న న్యూస్ ప్రకారం అయితే ఖచ్చితంగా మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి మళ్ళీ.